హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్‌ని. ఈరోజు నేను తీసుకున్న కలర్ స్కీమ్ వచ్చేసి అక్రోమేటిక్ కలర్ స్కీమ్. ఈ అక్రోమేటిక్ కలర్ స్కీమ్‌లోకి ఏమొస్తుందంటే, మనం ముందుగా గ్రే స్కేల్ గురించి నేర్చుకున్నాం కదా! నేను ఒక వీడియోలో గ్రే స్కేల్ గురించి అంటే ఏ 2 కలర్‌ని మిక్స్ చేస్తే మనకి గ్రే స్కేల్ వస్తుందనేదైతే ఆ వీడియోలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ గ్రే స్కేల్‌ని మనం కలర్ స్కీమ్‌లో వచ్చేసి ఏమని పిలుస్తామంటే అక్రోమేటిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. ఈ అక్రోమేటిక్ కలర్ స్కీమ్‌లో మనం 2 కలర్స్ యూజ్ చేస్తాము. ఆ 2 కలర్స్ వచ్చేసి ఏంటంటే వైట్ అండ్ బ్లాక్. ఈ 2 కలర్స్‌ని తీసుకొని మనం గ్రే స్కేల్‌ని ప్రిపేర్ చేసుకుంటాము. అంటే వైట్‌లో మనం కొంచెం కొంచెంగా బ్లాక్‌ని తీసుకొని దాన్ని మిక్స్ చేస్తూ ఉండంగా మనకి షేడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనం వైట్‌లో లైట్‌గా బ్లాక్‌ని మిక్స్ చేసినప్పుడు మనకు లైట్ షేడ్ వస్తుంది. అలా మిక్స్ చేస్తూ ఉండంగా ఏమవుతుందంటే లాస్ట్‌కి మనకి బ్లాక్ కలర్ అనేది వస్తుంది. మళ్ళీ మనకి మిడిల్‌లో అనేది గ్రే స్కేల్ అనేది వస్తుంది. సో, ఆ గ్రే స్కేల్‌ని మనం కలర్ స్కీమ్‌లో ఏమంటాం? అక్రోమేటిక్ కలర్ స్కీమ్ అని పిలుస్తాము. సో, దానికోసం నేను డయాగ్రామ్ వేసుకున్నాను. ఆ డయాగ్రామ్‌లో నేను అంటే ఈ అక్రోమేటిక్ కలర్ స్కీమ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న స్కెచ్‌లో అయితే నేను వైట్‌లో బ్లాక్ అనేది మిక్స్ చేస్తూ అందులో వచ్చిన షేడ్స్‌నైతే ఇలా స్కెచ్‌లో అయితే వేస్తున్నాను. ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే మనం వైట్‌లో లైట్‌గా అనేదే బ్లాక్ అనేది యాడ్ చేయండి. ఒకవేళ ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే, మనకు ఆ వైట్ అనేది ఫస్ట్ ముందుగానే మనకి గ్రే కలర్‌లో అయితే వస్తుంది. కొంచెం కొంచెంగా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో బ్లాక్ అనేది తీసుకోండి మీరు వైట్‌లో మిక్స్ చేసేటప్పుడు. అలా అయితేనే మనకి షేడ్స్ అనేవి ప్రాపర్‌గా వస్తాయి. అంటే ఇప్పుడు మనకి గ్రే స్కేల్‌లో ఏమవుతుందంటే కొందరు 9 తీసుకుంటారు. అంటే గ్రే స్కేల్‌లో 9 బాక్సెస్ తీసుకుంటారు. కొంతమంది 10 బాక్సెస్ తీసుకుంటారు. అందులో మనకి ఎలాంటి తేడా అయితే ఉండదు. లాస్ట్‌కి బ్లాక్ షేడింగ్ అనేదే కొంచెం డార్క్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం డార్క్‌నెస్ తక్కువగా ఉంటుంది. అంతే తేడా ఉంటుంది. మనకి 10 తీసుకున్నా, 9 తీసుకున్నా. 10 అండ్ 9 తీసుకోండి గ్రే స్కేల్‌లో. తక్కువ మాత్రం తీసుకోకండి. 8 మాత్రం తీసుకోరాదు. ఓన్లీ 9 ఆర్ 10 ఇలానే తీసుకొని మనం గ్రే స్కేల్‌ని చూపిస్తాము. మళ్ళా మనకి గ్రే స్కేల్‌లో వచ్చేసి ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి 2 కలర్స్ అనేవి ఉంటాయి. ఏంటివి? వైట్ అండ్ బ్లాక్ అనేది ఉంటుంది. సో, మళ్ళీ మనం ఈ 9 ఒకవేళ 9 తీసుకున్నామనుకోండి గ్రే స్కేల్‌లో, ఆ 9లో 2 తీసేస్తే మనకి 7 ఉంటాయి. అంటే మనం క్రియేట్ చేయాల్సిన షేడ్స్ అనేవి 7 ఉంటాది 9 తీసుకుంటే. అదే ఒకవేళ మనం 10 తీసుకుంటే మనకి 8 షేడ్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. సో, మీరు మెల్లిమెల్లిగా ట్రై చేయండి. ట్రై చేసుకుంటూ గ్రే స్కేల్‌ని చేయండి. ఒకవేళ మీకు చాలా మిస్టేక్స్ అనేవైతే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం గ్రే స్కేల్ చేయంగా. అందుకోసం అని చెప్పేసి కొంచెం టైం తీసుకొని మెల్లగా అంటే నెమ్మదిగా చెయ్యండి. కొంచెం కొంచెం క్వాంటిటీలో అనేది కలర్ తీసుకోండి. మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా మీకు కలర్ అనేది వేస్ట్ అయిపోతుంది. తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకొని మీరు ట్రై చేయండి ఫస్ట్. ఒకవేళ ఎవరైనా ట్రై చేసి ఉంటే, వాళ్ళకి డౌట్ ఏదైనా ఉంటే నాకు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ అనేవి పెట్టండి. నేను అది కరెక్ట్‌గా వచ్చిందా, రాంగ్‌గా వచ్చిందా అని చెప్తాను. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి డిజైనర్ శృతి భూపత్ అని ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోటోస్ సెండ్ చేయండి. అది కరెక్టా లేదా అని నేను చెప్తాను గ్రే స్కేల్ గురించి. ఈ స్కెచ్‌కి అయితే మనం కలరింగ్ అనేది వేసేసాము. లాస్ట్‌లో మనం అవుట్‌లైన్స్ అయితే డ్రా చేసుకుందాం. అవుట్‌లైన్ డ్రా చేసుకుంటేనే మనం ఏ స్కెచ్ వేసినా కూడా అది డీటెయిల్‌గా అది మనకి కనిపిస్తుంది. సో, నేను ఇలా అయితే మార్కర్ తీసుకొని దానికి అవుట్‌లైన్స్ అనేవి డ్రా చేశాను.
నేను మార్కర్‌తో అవుట్‌లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ మధ్య మధ్యలో మనకు కొన్ని ఎఫెక్ట్‌లు ఉంటాయి కదా! మనం ఎలిఫెంట్ డ్రా చేసుకున్నాం. దానికి కొన్ని ఎఫెక్ట్‌లు అనేవి ఉంటాయి. సో, దానికోసం నేను పెన్సిల్ తీసుకున్నాను. 10B పెన్సిల్. ఆ 10B పెన్సిల్ తీసుకొని నేను ఇలా అంటే ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే దానికి ఎఫెక్ట్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చేసాను పెన్సిల్‌తోని. సో, ఇదండి అక్రోమేటిక్ కలర్ స్కీమ్. అక్రోమేటిక్ కలర్ స్కీమ్ అంటే గ్రే స్కేల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.